సంగమయ్యా పెరిగి పెద్దలైన బిడ్డలు నాకు ఇస్తానంటే నీ వల్ల తెలియకుండా నేను ప్రాణం వల్ల ఇస్తానని చేత పట్టుకున్నాడు. దేవదంగమాది గురుదేవుడు గడగడ గడగడ గర్జన చేసేవారికల్లా దేవదంగమయ్య ఒకవేళ ఊరికి ఓడిపోయినా పెరిగి పెద్దలకి నీకు ఇచ్చిన మాట ఇచ్చినానే పెరిగి పెద్దలైన కానీ పెళ్లిడికి వచ్చిన కానీ బిడ్డ నీకు ఇచ్చి లెక్క చేస్తానని చేతులు చేసి తీసుకొని అడవిళ్ళ వల్ల వేసుకున్నాడు. దేవదంగమయ్య కైలాస మాట పట్టుకున్నాడే. కైలాస నగరం అందు సంగమయ్యనే తల్లి కూడా ఇక దక్షకుని బిడ్డ రైత పార్వతమ్మ వేదపల్లి బిడ్డ వెట్టి పార్వతమ్మ గిరిరాజు పుత్రి గార్యవతి పార్వతమ్మ హరిరాజు పుత్రి క్రియవతి పార్వతమ్మ సంగమయ్య ఎండల్ల కొండల పోయి వస్తున్నాడు. పరిశ్రమతో చేతమంగళార్తి వైపాతి గైపాతి మంది కొట్టి వలుసుకొని సంగమయ్యని ఎదుర్కొని లోగిలో నింపుకుంటున్నాడే. కట్టుల పన్నొంటి కడుపులు దాటి తొల్ల పన్నెండు తోరణాలు దాటింది. మరి గంటల ధర వల్ల గనముగా దాటి మూల ధర వల్ల ముద్దుగా దాటింది. బయట వంకలు బయలుకోవడం బయట వంకలకు సంగమయ్య దగ్గర కన్న తల్లి ఉంటేనే తల్లి కడుపు సారిస్తుందట. అదే కన్న తల్లి ఇంటి కూడా ఉంటే కొడుకు పొద్దు పోయేస్తే బిడ్డ ఇవ్వదాకా ఎడిపోయినా ఛాయ్ తాగినవా ముఖం కడుక్కున్నావా అన్నం తిన్నావా లేదా అని అడుగుతుంది. కన్న తల్లి ఉంటే మరి ఏడుగంట తండ్రి పోయి ఏకలకున్నంత తల్లి ఉండాలంటారమ్మా. ఇవ్వదాకా ఏడిపోయినావు బిడ్డ పైగాడు ఏం
పని చేసిన ఆకలి అయితే లేదా 11, 12 అవుతుందని కన్న తల్లి విస్తారిస్తుంది. అదే చేసుకున్న భార్య ఉంటేనమ్మా